మన బైక్ రీడింగ్ వచ్చేసి 36,848. పక్కన జీరో ఉంది. ఎగ్జాక్ట్లీ ఫోకస్ అయిందో లేదో నాకు కూడా కనబడట్లేదు. అట్ ప్రజెంట్ మనం బోడుప్పల్లో ఉన్న అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఉన్నాం. బోడుప్పల్ బిగ్గెస్ట్ ల్యాండ్ మార్క్ అండ్ బోడుప్పల్ సెంటర్ ఇదే. ఇటు నుంచి రైట్ వెళ్ళిపోతే ఉప్పల్ డిపో వైపు వెళ్తాం. ఇటు నుంచి లోపలికి వెళ్ళిపోతే చిల్కర్ నగర్, మల్లాపూర్ 2 డిఫరెంట్ రూట్లు ఉంటాయి. ఇటు నుంచి ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే మనము చెంగిచెర్ల, చెర్లపల్లికి వెళ్తాము. ఈ వీడియోలో నేను మీకు ఈ బోడుప్పల్ నుండి చెంగిచెర్ల, చెర్లపల్లి వైపు ఎలా వెళ్ళాలి అండ్ ఈ రూట్లో ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, రోడ్డుకి లెఫ్ట్ అండ్ రైట్ ఏమేమి ఉన్నాయి అనేది చూపిద్దాము అని అయితే బయలుదేరడము జరుగుతుంది. చాలా విషయాలు ఉన్నాయి. చాలా నీట్గా డీటెయిల్డ్గా మనము మాట్లాడుకుందాం. వెల్కమ్ టు మోజస్ పెట్లోజు ఛానల్. దేవాది దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా అంటే చాలా సూపర్గా ఉన్నా. మీరు కూడా నాకంటే చాలా సూపర్గా ఉన్నారు అని భావిస్తున్నా. బోడుప్పల్ అనేది జిహెచ్ఎంసీలో కలిసింది, మీ అందరికి తెలిసిందే. ఇదే బోడుప్పల్ మున్సిపల్ ఆఫీస్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ 10. బోర్డు చదివినారు కదా. ఎస్, ఒకప్పుడు రెగ్యులర్గా వచ్చేది మున్సిపల్ ఆఫీస్ పక్కనే పోస్ట్ ఆఫీస్ దగ్గరికి, ఎందుకంటే మా నాన్నకి పెన్షన్ వచ్చేది. ఇక ఈ మధ్యలో మనకు ఎలాంటి పనులు లేవు, దాంతో మనం కూడా రావడము లేదు. అండ్ కెమెరా యాంగిల్ ఓకే అని ఉందా లేదా అనేది కామెంట్ చేయండి. బోడుప్పల్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ ఇది, అందరికి తెలుసు. ఇక్కడ నుంచి ఇది చెంగిచెర్లకు వెళ్ళే దారి. ఏదైతే మీరు విజువల్లో చూస్తున్నారో ఇక్కడ నుండే రోడ్డు వెడల్పు అనేది జరుగుతున్నది. దీనికి సంబంధించి రీసెంట్గానే ఒక 3-4 డేస్ బ్యాకే ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ విజువల్ అయితే ఫిబ్రవరి 12వ తారీఖు రికార్డ్ చేస్తున్నా. కెమెరా యాంగిల్ ఎలా ఉందో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. ఎవ్రీ వీడియోలో కూడా అడుగుతున్నా, ఎందుకంటే ప్రాపర్గా సెటప్ చేసుకోవాలి కెమెరా యాంగిల్ని. ఎందుకంటే చూసేది మీరు, మీకు మంచి వ్యూ ఇవ్వాలి అనే ఉద్దేశంలో ఎవ్రీ టైం మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఒకటి అనుకొని సెట్ చేస్తున్నా. కొన్నిసార్లు వెళ్తున్న మూమెంట్లో హెల్మెట్ అప్ అండ్ డౌన్ అవ్వడం, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు నాకు వ్యూ కొన్నిసార్లు బ్లాక్ అవుతున్నప్పుడు దాన్ని డౌన్ చేయడం ఇలాంటిది జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం ఆ యాంగిల్ కూడా చెప్తే బాగుంటుంది. మీరు విజువల్లో చూసిన ప్రకారం ఇదిగోండి, హోల్స్ ఉన్నాయి కదా, ఇది మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ అంతా కూడా తోవేసినారు, దాని తర్వాత మట్టి వేసినారు, దాని తర్వాత కంకర వేసేసినారు. అండ్ రైట్ సైడ్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సేమ్ ప్రాసెస్. రోడ్కి లెఫ్ట్ అండ్ రైట్ చేసినారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఏ ఇల్లు కూడా, ఏ షాపు కూడా, ఏది కూడా 99% డిస్టర్బ్ కాలేదు. షాప్ ముందు వరకు, షాప్ ముందు పార్కింగ్లు ఉంటాయిగా, ఆ పార్కింగ్ల వరకు అయితే కూలగొట్టేసినారు. బోడుప్పల్లో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. లైక్ ఒకటి, ఇప్పుడు బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు పోయే దారి, ఈ రోడ్డు వెడల్పు చేస్తున్నారా. అండ్ ఇంకొకటి, బోడుప్పల్ నుండి చిలకనార్కి వెళ్ళే దారి వెడల్పు చేస్తున్నారా, అదొకటి. అండ్ బోడుప్పల్లో చెరువు కూడా అభివృద్ధి చేస్తున్నారు, దానికి సంబంధించి కూడా వీడియో పెట్టడం జరిగింది. బోడుప్పల్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఒకటి ఏంటంటే, మనము ఒక స్ట్రిప్ అంటే ఒక బెల్ట్ లాంటిది హెల్మెట్కి సెట్ చేసి దానిపైన మొబైల్ హోల్డర్ పెట్టి మొబైల్ని పెట్టి మనం షూట్ చేస్తున్నాము. యాక్షన్ కెమెరాకి మొబైల్కి డిఫరెన్స్ ఏంటంటే, యాక్షన్ కెమెరా అనేది వెయిట్ తక్కువ ఉంటుంది, ఏం టెన్షన్ ఉండదు. ఏదైనా బెల్ట్ పెట్టి ఏదైనా సెటప్ చేయొచ్చు, ఎంసీల్ పెట్టి ఫిక్స్డ్ అదంతా సెటప్ చేయొచ్చు. మోటోవ్లాగ్ సెటప్ మీరు చాలా వీడియోలో చూసి ఉండొచ్చు. బట్ ఇక్కడ ఫోన్ అయ్యేసరికి అది వెయిట్ ఎక్కువై కొన్నిసార్లు డౌన్ కూడా అవుతున్నట్టుగా నేను గమనిస్తున్నా. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మొత్తానికైతే కొంచెం పర్వాలేదు. ఒక సెటప్ అయితే మంచిగానే సెట్ అయింది. ఫ్యూచర్లో 100% ఒక యాక్షన్ కెమెరా అయితే కొంటాము మనం. బట్ ప్రాపర్ టైము అదంతా రావాలి. ఇప్పుడు మనకున్న ఎక్విప్మెంట్ కూడా చాలా మంచి ఎక్విప్మెంటే. వివో V50e ఒకటి,
ఇప్పుడు మోటో వ్లాగ్ సెటప్కి, ఇంకోటేమో ఐఫోన్ 16 మామూలుగా వ్లాగ్స్ అవన్నీ తీయడానికి. ఇన్స్టాగ్రామ్లో మీరు టచ్లో ఉండాలని అనుకుంటే టచ్లో ఉండండి. ఎందుకంటే చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తూ యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు, కామెంట్ బాక్స్లో, బ్రో థ్యాంక్ యూ సో మచ్, మీరు అడిగినదల్లా వీడియో చేస్తున్నారు అని. ఎస్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ మీరు చూస్తున్నందుకు. ఆ కామెంట్లో నేను చదువుతూ 99% రిప్లై ఇస్తున్నా. 1% ఎక్కడన్నా ఒకటి మిస్ అవుతుండొచ్చు. అండ్ మనం రెగ్యులర్గా మనం టచ్లో ఉండడం కొరకు మీకు ఎలాంటి వీడియోలు కావాలి అవన్నీ కూడా నాకు మీరు తెలియజేయడం కొరకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు, ఇన్బాక్స్లో నేను రిప్లై ఇస్తాను. కొంచెం 1-2 డేస్ అటు ఇటు అవుతుండొచ్చు, అవన్నీ చూసుకొని రిప్లై ఇవ్వడానికి. మరి మ్యాక్సిమం రిప్లైలు ఇస్తా. సేమ్ నేమ్ ఉంటుంది, ఇదే నేమ్, మోజెస్ పెట్లోజ్, యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయండి. @ ఒకటి కొట్టి ఇన్స్టాగ్రామ్లో ఇదే పేరు సెర్చ్ చేయండి, మీకు నా ప్రొఫైల్ ఫోటో కనబడుతుంది. ఫోటో చూస్తే మీరు గుర్తుపడతారు కదా. అండ్ దాంట్లో కూడా ఈ అభివృద్ధి పనులకు సంబంధించిన వీడియోలు ఉంటాయి, కొన్ని లోకల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, అండ్ కొన్ని షాప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంట్లో కూడా మనం వీడియోలు కంటిన్యూగా పెడుతూనే ఉన్నాం. అక్కడ కూడా మీరు టచ్లో ఉండొచ్చు అని అదైతే ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎస్, ఇదంతా కూడా వర్క్ కంప్లీట్ అయిపోయినట్టుగా మనము అర్థమవుతుంది. నెక్స్ట్ అది రోలర్ తోటి ఇంకా లెవెలింగ్ చేసి, వాటర్ కొట్టి, ఆ తర్వాత మట్టి వేసి, ఇదంతా ఇంకా ప్రాసెస్ ఉంటుంది. రోడ్కి ఎన్ని లెవెల్స్ వేస్తారో అదంతా లెవెల్ వేసి తర్వాత డాంబర్ వేస్తారు. ఒక్కసారి ఆ వర్క్ ఫినిష్ అయిపోతే మస్తు కనబడుతుంది ఈ రోడ్డు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎగ్జాక్ట్లీ ఇక్కడి వరకు రోడ్డు అనేది వస్తున్నది బోడుప్పల్ టు చెంగిచెర్ల. నేను ఈ వీడియోలో ఏం చేద్దామని అనుకుంటున్నా అంటే, ఇలా స్ట్రైట్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇలా లెఫ్ట్ వెళ్ళిన వీడియోలు చాలా చేసిన. చెంగిచెర్ల విలేజ్ లోపలికి వెళ్తాం మనము. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. బోడుప్పల్ టు చెంగిచెర్ల అని ఉంటుంది. బట్ ఈరోజు ఈ రూట్ చూస్ చేసుకున్న, ఈ రూట్ కూడా చూపిస్తే బాగుంటుందని. ఇక్కడ ఏదో ఉన్నది, స్కూలా, కాలేజా, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్ ఆఫీసా, పెద్ద బిల్డింగే, ఇంటర్నేషనల్ స్కూల్. ఓకే, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏం స్టాండర్డ్స్ ఉంటాయి, ఏం నేర్పిస్తారు మనకైతే తెలియదు. ఎప్పుడైనా అడ్మిషన్స్ ఓపెన్ 2026, 2027 అంటే ఇప్పుడే కొత్తగా ఓపెన్ అవుతుంది. అది ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోయింది బిల్డింగు. అండ్ ఇంకా ఇక 2026 జూన్ నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందిగా, అక్కడ నుంచి ఉంటుంది కావచ్చు. ఇదేం డైరెక్ట్ రోడ్డు ఎండుకే ఉన్నది బిల్డింగ్. ఇది వైఎస్ఆర్ టవర్ అట. ఓకే, ఈ రూట్లో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చేస్తే మీకున్న మెమరీస్ ఏమిటి అనేది కూడా వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ రూట్ కూడా ఎక్కడికో వెళ్ళదు, చెంగిచెర్ల మెయిన్ రోడ్కే వెళ్తుంది. కొంచెం ఇప్పటి నుంచి లెంత్ వీడియోలు వస్తాయి, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా చాలా ఉంటుంది ఆ లెంత్ వీడియోలో కూడా. ధన్యవాదములు, థ్యాంక్ యూ. శివశక్తి నగర్ ఫేజ్ 1 వాళ్ళు మనకి ఇక్కడ కమాన్ ఏర్పాటు చేసినారు, థ్యాంక్ యూ బోర్డు పెట్టినారు, వెరీ గుడ్. ఇదిగోండి, మనం చెంగిచెర్ల మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ ఆపి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మీకు. ఇలా రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, వరంగల్ హైవే మనం వెళ్ళిపోతాం. చెంగిచెర్ల ఎక్స్ రోడ్ దగ్గరికి వెళ్తాము. నేషనల్ హైవే 163 టచ్ అవుతుంది. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ టచ్ అవుతుంది. ఇలా లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం చెంగిచెర్ల లోపలికి వెళ్తాం. మండే వైపు సీదా ఒకటే వెళ్ళిపోతే చెర్లపల్లికి వెళ్తాం. చలో మనం వీడియో కంటిన్యూ చేస్తున్నాం, ఎక్కడ పాస్ పెట్టట్లేదు, కట్ చేయట్లేదు. 30/18C చెంగిచెర్ల టు జగద్గిరిగుట్ట. వావ్, 71A. చాలా బస్సులు ఉంటాయండి మన చెంగిచెర్ల నుండి, మస్తు బస్సులు ఉంటాయి బాయ్. ఎందుకు అంటే చెంగిచెర్లలో బస్ డిపో ఉన్నది, ఓన్ డిపో కాబట్టి ఆ డిపో నుంచి చాలా బస్సులు వేస్తారు. ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, ఈ రోడ్ ఇంత ఉంటుంది కదా, సగం అదంతా కూడా రోడ్ ఉండదు. ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నా ఆ సగం రోడ్డు ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇక్కడ వరకు ఈ రోడే ఉంటుంది, ఆ స్పేస్ అంతా ఖాళీగానే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, మీకు అంతా కూడా నీట్గా కనబడుతుంది కదా. ఆ సగం కూడా రోడ్ వేసేస్తే అసలు రోడ్డు చాలా పెద్దగా విశాలంగా కనబడుతుంది.
ఇక సమ్మర్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఎండలు కూడా మంచిగా అరుచుకుంటున్నాయి. మధ్యాహ్నం పూట వెళ్ళాలంటే కూడా ఒక రకమైన ఆలోచన చేసి వెళ్తున్నా నేనైతే. మీ అందరికీ తెలిసిందే, జనవరి 31 రోజు మాకు కుమారుడు జన్మించుడు. దేవుడు మాకు స్వాస్థ్యంగా కుమారుడిని అనుగ్రహించుడు. సో ఆయనను పెంచే క్రమంలో నేను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బోడుప్పల్కి తిరుగుతూ ఉన్నా కాబట్టి కొంచెము వీడియోలలో గ్యాప్ వచ్చింది. బట్ నిన్నటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే ఫిబ్రవరి 11th నుంచి రీస్టార్ట్ అయితే చేయడము జరిగింది. ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు వస్తాయి. హైదరాబాద్లో అన్ని ఏరియాలు కవర్ చేద్దాం అనుకుంటున్నా. నాకు ఏం పని, నా పనే ఇది. చాలామందికి తెలుసు నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసేది మొత్తం యూట్యూబ్ పైననే, వేరే పని మనకు ఏది లేదు. ఇదిగోండి, ఇక్కడ మీకు ఒక పాజ్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఈ రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం, ఆరామ్సే చెంగిచెర్ల మేకల మండికి వెళ్తాం. ఓకేనా? ఈ లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, బోడుప్పల్కి వెళ్తాం. ఇందాక ఒక సర్కిల్ దగ్గర నేను లెఫ్ట్ చూస్ చేసుకోకుండా స్ట్రైట్ చూస్ చేసుకొని వచ్చినా కదా, ఆ లెఫ్ట్ చూస్ చేసుకుంటే ఈ రూట్లో వస్తాం ఇక్కడ దాకా. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది, హెచ్పి పెట్రోల్ బంక్. కొత్త వాళ్ళకు కూడా అర్థం అవ్వాలనే రీతిగా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది బోడుప్పల్ లోపలికి వెళ్ళే రూటు. ఓకేనా? చలో సీదా వెళ్తున్నాం కూడా. అండ్ ఇక్కడ కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇదంతా పెద్ద రోడ్, ఇది మధ్యలో డివైడర్ ఉంది, ఇటు సైడు రోడ్ ఉంది, అటు సైడ్ రోడ్ ఉన్నది. డివైడర్ల మధ్యలో కూడా మంచి కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్ ప్లేస్ చేసుకోవడానికి కూడా లైట్ బోర్డులు కూడా ఏర్పాటు చేసినారు. ఇక రోడ్డు కొంచెం అటు ఇటే ఉంటుంది ఇక్కడ, బట్ పర్వాలేదు. ఇక్కడ దాకా బస్సులు వస్తాయి, చెంగిచెర్ల బస్సులు. ఇక్కడ ఉన్న ఈ స్పేస్ గ్యాప్లో యూటర్న్ తీసుకొని ఇక్కడ నుంచి బస్సులు తిరిగి ఏ రూట్కి వెళ్ళాలో ఆ రూట్కి వెళ్ళిపోతే చెంగిచెర్ల అంటే ఇదే లాస్ట్, ఇక్కడనే యూటర్న్ తీసుకుంటాయి. ఓకేనా? చలో ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. రీసెంట్గా ఒక వీడియో చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటిది అని అంటే, ఈ రోడ్డు చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది కదా. సేమ్ ఇంతే లెవెల్లో ఈ చెంగిచెర్ల ఎండింగ్లో చెర్లపల్లికి వెళ్ళే దగ్గర ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. మీరు విన్నది నిజమే, ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది. అక్కడ కూడా రోడ్డు వెడల్పు చేస్తున్నారు అన్నట్టుగా గమనించిన. అండ్ మన వీడియోల కింద కూడా నేను ఏ రోజైతే వీడియో చేసినానో ఆ రోజు ఇంటికి పోయి చూసుకునేసరికి ఒక వీడియో కింద కమెంట్ చేసినాడు, బ్రో చెంగిచెర్లలో 200 feet ప్రపోజల్ రోడ్ ఉన్నది, దాని గురించి వీడియో చేయండి, చెంగిచెర్ల టు చెర్లపల్లి అని. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మీరు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇంకా చెప్పాలి అని. అసలు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది? ఇదిగోండి, ఈ డివైడర్ హైట్ తక్కువ చేసినట్టుగా కనబడుతుంది ఇక్కడ. ఆ ఇన్ఫర్మేషన్ కొరకే నేను చాలా చోట్లలో వెతుకుతుంటా. అఫీషియల్గా ఒక సైటు మెయింటైన్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ వాళ్ళు. గవర్నమెంట్ హ్యాండిల్స్ నేను చూస్తుంటా, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, వెబ్సైట్లు, న్యూస్ ఛానళ్ళు చూసి మ్యాక్సిమం న్యూస్ గ్యాదర్ చేసి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. కానీ చాలాసార్లు ఎంత ప్రయత్నం చేసినా ఇన్ఫర్మేషన్ దొరకదు. ఎవరినైనా ఆగి ఇక్కడ అడిగి కనుక్కుందాం అనుకుంటే వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి మేరకు పతా నై బాయ్, మేరకు మాలున్నాయి, ఏ కామ్కి ఆదాయమే, ఏ జాయా అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. నాకు హిందీ రాదు, సారీ, నేను ఇది పని చేస్తున్నానా, నాకు అదంతా తెలియదు, మాకు ఇన్ఫర్మేషన్ అని వాళ్ళు అంటారు. మ్యాక్సిమం నేను ఎఫర్ట్స్ పెడతా, మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అరే బాయ్, ఇది ఆగిపోయింది, జీసస్ హెల్ప్ దెమ్. ఇదిగోండి రోడ్ ఎంత ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది కదా, సూపర్గా ఉంది కదా. ఇది ఇక్కడనే అసలైన మ్యాటర్ ఉన్నది. ఇదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించింది, ఫారెస్ట్ ఏరియా. ఈ ల్యాండ్ అంతా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఆటో దాటిన తర్వాత అంతా ఇక్కడ వరకు రోడ్డు చాలా పెద్దగా ఉంటుంది. చెంగిచెర్లలో చెర్లపల్లికి వెళ్ళే దారిలో ఈ రోడ్డు చాలా చిన్నగా అవుతుంది. మనకున్న ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు అర్థమైంది, ఇదంతా కూడా రోడ్డు కొరకు వాడబోతున్నారు. ఈ పిల్లర్ పక్కన కొంచెం అక్కడ చదును చేసినట్టుగా మీకు కనబడుతుంది కదా లాంగ్లో, అదంతా కూడా రోడ్డు వెడల్పు కొరకు వాడబోతున్నారు. అదే ఇక్కడ గేట్ పెట్టినారు, నందనవనం టైపు, శాంతివనం టైపు. ఇక్కడ ఏమైనా ఎంట్రెన్స్ పెడతారేమో ఫ్యూచర్లో, టికెట్ పెట్టి వాకర్స్ కూడా పెడతారేమో. ఇదిగోండి, ఇదంతా కూడా రోడ్డు వెడల్పు చేయబోతున్నారని మనకున్న ఇన్ఫర్మేషన్. ఇఫ్ ఐ యామ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ.
18X. ఓకే, రాంపల్లి డబుల్ బెడ్రూమ్ టు ఉప్పల్ ఎక్స్ రోడ్. వావ్, 18X అనే బస్సు రాంపల్లి డబుల్ బెడ్రూమ్ నుండి మనకి ఎక్కడి దాకా వెళ్తున్నది? ఉప్పల్ ఎక్స్ రోడ్ దాకా వెళ్తున్నది. రాంపల్లి డబల్ బెడ్రూము అసలు అదొక వేరే లెవెల్ ఉంటాయి ఆ బిల్డింగ్లో. ఇదిగోండి, ఇదంతా అదే. ఇక్కడ ఈ మొక్కలు కూడా చెట్లు తీసేస్తున్నట్టుగా మీకు కనబడుతుంది కదా. అన్నం కారన్న వెళ్ళనిద్దాం. ఇదిగోండి, ఈ స్పేస్ అంతా క్లియర్ చేస్తున్నారు కదా, ఇది రోడ్డు వెడల్పుకే క్లియర్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ చెట్లన్నీ తీసేస్తున్నారు. ఇక్కడ ఇదే రోడ్డు వెడల్పు జరగబోతుంది. ఓకేనా? మనము బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు వచ్చి చెంగిచెర్ల నుండి చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా దాకా అయితే రావడము జరిగింది. ఇదిగో ఇదంతా ఈ స్పేస్ అంతా వాడుకొని పోతున్నారు రోడ్డు వెడల్పు. ఇదిగోండి, బాయ్ ఏమో చేస్తుంది. ఈ బాయ్ని అడుగుదాం. వాళ్ళు ఏదో పని చేసుకుంటారు. సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు అని రాశారు. ఎస్, మనము వచ్చేసాము చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా. ఇక్కడి నుంచి ఒక పాజ్ అంటే నేను ఆగుతా, వీడియోని కాదు, మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోతే మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాకి వెళ్తాము. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తాము. ఇంకొంచెం ఇంకా లెఫ్ట్ యూటర్న్ తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ మెయిన్ రోడ్ ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నము చేస్తా. ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి కరెక్ట్ రైల్వే స్టేషన్ ముందు ఎండ్ చేస్తే బాగుంటుంది వీడియో అని నాకు అనిపిస్తుంది. ఈ వీడియోలో మీకు నేను కవర్ చేసిన ఇన్ఫర్మేషన్ బోడుప్పల్ నుండి చెంగిచెర్లకు రోడ్డు వెడల్పు, అండ్ చెంగిచెర్ల నుండి చెర్లపల్లికి రోడ్డు వెడల్పు, అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ దాకా వెళ్ళే రూట్. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చెయ్యండి. ఎఫర్ట్స్ బాగా నచ్చితే వీడియో కింద ఐప్ అనే బటన్ ఇచ్చి యూట్యూబ్ ఐప్ ఇచ్చే ప్రయత్నం చెయ్యండి. ఇంకా బాగా ఎఫర్ట్స్ నచ్చినాయి అని అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి షేర్ చెయ్యండి. ఓకేనా? అండ్ మీ అమూల్యమైన రెస్పాన్స్ని, మీకు టైం ఉంటేనే, ఫ్రీ టైం ఉంటేనే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా టచ్లో ఉందాం. మీ లైఫ్లో మంచి జరగాలని, మేలు జరగాలని, మీ లైఫ్లో ఈ ఫిబ్రవరిలో ఏవైతే లాస్ట్ ఇయర్ ఆగిపోయిన పనులన్నీ కూడా జరగాలని నా కోరిక, నా ప్రార్థన. ఖచ్చితంగా దేవుడి ఆశీర్వాదం, దేవుడి దయ వల్ల మీ లైఫ్ మంచిగా ఉండబోతుంది, మంచి జరగబోతుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ పని మీరు చేయండి. మిగతా అన్నీ కూడా రైట్ టైంలో మీ లైఫ్లో వచ్చి జరుగుతాయి అంతే. ఓకేనా? అరే ఈ రోడ్డు చాలా బాగాలేదు, చాలా అధ్వానంగా ఉందని ఒక బ్రో వీడియో చేయమన్నాడు. గతంలో నేను ఆల్రెడీ వీడియో చేసినా కూడా, ఇది గేల్ కంపెనీకి వెళ్ళే రూటు, డబుల్ బెడ్రూమ్లు రాంపల్లి డబుల్ వెళ్ళే రూటు. బట్ చాలా అధ్వానంగా ఉంటుంది బికాజ్ ఆఫ్ దిస్ లారీలు. ఎందుకంటే అక్కడ హెచ్పి గ్యాస్, మిగతా చాలా కంపెనీల అవుట్లెట్లు ఉన్నాయి. ఏం జరిగిందో ఇక్కడ డిస్కషన్ చేస్తారు బాయ్లు. ఈ అన్న పెట్రోల్ పట్టుకొని లిఫ్ట్ అడుగుతున్నట్టు. బట్ నేను ఇక్కడ లెఫ్ట్ వెళ్ళవలసి ఉన్నది. ఇదిగోండి, ఇదే చెర్లపల్లి రైల్వే స్టేషన్కి దారి. ఓకేనా? ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్లోనికి వచ్చేసినాము. అండ్ ఇంకా ఈ చెర్లపల్లి గురించి ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి వీడియో చేయడానికి నేను రెడీగా ఉన్నా, కానీ కొంచెం రోజుల తర్వాత చేద్దాం అనుకుంటున్నా. ఒక కామెంట్ వచ్చింది నాకు, 5th ప్లాట్ఫామ్ గురించి వీడియో చేయండి అని. బ్రదర్, డెఫినెట్లీ ఐ విల్ డూ ఏ వీడియో ఆన్ 5th ప్లాట్ఫామ్ ఖచ్చితంగా. అండ్ ఇంకా కామెంట్లు చేయండి రైల్వే స్టేషన్ గురించి మీరు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే. అవన్నీ పరిగణంలోనికి తీసుకొని, అవన్నీ కన్సిడర్ చేసి నేను వీడియో చేస్తాను. ఇదిగోండి, ఈ రూట్లో కూడా మనము రావచ్చు. ఇదే మెయిన్ రోడ్, చెర్లపల్లి రైల్వే స్టేషన్, శాటిలైట్ టర్మినల్, మెయిన్ బిల్డింగ్ వైపు బస్సు రూట్ కూడా ఇదే.
బైక్ రీడింగ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా, వీలైతే టైము డేటు అదంతా కూడా చూపిస్తా. ఎస్, వచ్చేసినాం కదా. వీడియోని ఒక సైడ్కి పోయి ఆపేస్తా, దాకా ఏం వెళ్ళట్లేదు ఎందుకంటే చాలాసార్లు వెళ్ళి మీకు చూపించిన. ఈడనే వీడియో ఎండ్ చేస్తా. ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అనేది మీరే కామెంట్ చేయాలి. నేను స్టార్టింగ్ రీడింగ్ మర్చిపోయినా ఊపులో ఊపు. 36,854 పక్కన 7 స్టార్టింగ్ వీడియోలో ఉంది కదా. అండ్ ఇక ఎండింగ్ వీడియోలో 36,854 పక్కన 7 ఉంది. ఫోకస్ అవుతుందో లేదో తెలియదు, బట్ మీరే చెప్పండి ఎన్ని కిలోమీటర్స్ వచ్చేసినాం బోడుప్పల్ అంబేద్కర్ గారి స్టాచ్యూ నుండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ దాకా అనేది. అండ్ డేట్ అండ్ టైం కూడా చూపిస్తా అన్న కదా, చూపిస్తా. ఫోకస్ అయిందా? 12th ఒక్క సెకండ్, 12:41 టైము, 12th ఫిబ్రవరి 2026 సంవత్సరం. ఇదిగోండి ఇదే హెల్మెట్ సెటప్. ఆ హెల్మెట్ తీసిన ఇప్పుడే. అండ్ ఇది ఫోకస్ అవుతలే ఈ వాచ్లో చూపించాలంటే, డిజిటల్ వాచ్. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వైట్ షర్ట్ వేసేసిన. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ.